అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అయితే మీతో చూపిస్తానండి. నేను ఏ విధంగా కుట్టాను, పైపింగ్ ఎట్లా వేసుకున్నాను, ప్రతిదీ అయితే నేను ఏ మోడల్ పెట్టిన ఒక్కొక్క బ్లౌజ్కి అదైతే ఈరోజు చూపిస్తా. ఇక్కడైతే రా సిల్క్ అండి, ఇది రా సిల్క్ బ్లౌజ్. ఇక్కడైతే నేను హై నెక్ పెట్టాను, బ్యాక్ వచ్చేసి కాలర్ వచ్చింది చూడండి. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్, ఇట్లా రౌండ్ షేప్ వచ్చినట్టు పెట్టేశాను. మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా, చూడండి. ఈ విధంగా ఇక్కడైతే ఈ విధంగా పెట్టాను. సో లోపల వచ్చేసి అయితే నేను క్యాన్వాస్ వేసుకున్నాను, టోటల్ లోడింగే చేశానండి. సో మనకు పైపింగ్ కూడా వచ్చేసింది నెక్కు. ఈ విధంగా పైపింగ్ వేసుకోవడం వల్ల ఇక్కడ ఇట్లా పెట్టేసుకుంటాం కదా, చూడండి. ఇక్కడ మనకి ఇట్లా నెక్ అనేది వస్తుంది, వచ్చినప్పుడు షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది అండి. ఈ విధంగా ఇట్లా వచ్చేసి ఇట్లా షేప్ అనేది వస్తుంది. సో మొత్తం లోడింగ్ అయితే చేసేసినాము. ఇదైతే బ్లౌజ్ అయిపోయిందండి. రా సిల్క్ ప్లెయిన్ బ్లౌజ్, పింక్ కలర్. సో దీనికి ముందరైతే ప్రిన్స్ కట్ పెట్టాను, వాళ్ళు ప్రిన్స్ కట్ పెట్టమన్నారు కాబట్టి ప్రిన్స్ కట్ పెట్టేసి డీప్ నెక్ తీసాను ఫ్రంట్ వచ్చేసి. ఇప్పుడు ఇంకో బ్లౌజ్ చూపిస్తానండి. ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ బ్లౌజ్ అండి, హై నెక్ బ్లౌజ్. హై నెక్ బ్యాక్ సైడ్ చూసారు కదా, ప్లెయిన్ రా సిల్క్ క్లాత్. సో షైనింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్. స్లీవ్స్ కూడా 3/4 ఇక్కడికి వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి కూడా ఈ నెక్ అండి, డీప్ వచ్చేసింది, కొంచెం ఇలా వస్తుంది అన్నట్టు. ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ రౌండ్. సో దీనికి కూడా మనం ప్రిన్స్ కట్ ఇచ్చామండి. సన్నగా అయితే పైపింగ్ వచ్చింది, సన్నగా చేశాను లోడింగ్. నెక్ కూడా మనకు నెక్ చుట్టూ మొత్తం పైపింగ్ వస్తుంది. ఇక్కడ డీప్ నెక్ కూడా పైపింగ్ వస్తుంది. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. 2 బ్లౌజులు మనకి ఇక్కడ హై నెక్ బ్లౌజులు, ఇవైతే పక్కా పెట్టేస్తున్నా. ఇక్కడ బ్లాక్ బ్లౌజ్ అండి, ఇక్కడ ఇది వచ్చేసి బ్లాక్ బ్లౌజ్. దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ వేసాను. గోల్డ్ కలర్ పైపింగ్ అయితే ఈ విధంగా లోడింగ్ అయితే చేశాను మొత్తం. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ షేప్ పట్టి బ్లౌజే. సో చూడండి, షేప్ పట్టి బ్లౌజే. బ్యాక్ కూడా టోటల్ షేప్ పట్టి లోడింగ్. ఇక్కడ పైపింగ్ కూడా లోడింగే చేసుకున్నాను. ఇక్కడ మనం పైన అయితే చిన్న బార్డర్ వచ్చింది, దాన్ని షేప్ పట్టికి యూజ్ చేసామండి. సో నెక్ వచ్చేసి అయితే డీప్ నెక్ పెట్టేసిన. మొన్న ప్రీవియస్ వీడియోలో గ్రీన్ కలర్ బ్లౌజ్ పెట్టాను కదా, సో తనదేనండి ఈ బ్లౌజ్ కూడా. ఇక్కడ వచ్చేసి రామా గ్రీన్ లో డార్క్ అండి, రామా గ్రీన్ లో డార్క్ నెట్టెడ్ బ్లౌజ్. దీనికి శాటిన్ వేయమన్నారు, కాకపోతే శాటిన్ టైంకి దొరకలేదు, అర్జెంట్ అనేసరికి శాటిన్ వేయకుండానే కాటన్ వేసుకుంటానండి. బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్, దీనికి అయితే పైపింగ్ చేసుకోలేదు. నెక్ వచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టాను. షేప్ పట్టి బ్లౌజ్, షేప్ పట్టి బ్లౌజ్. హుక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. చేతులకు వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి, చూడండి. చేతికి వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ వచ్చింది, మీకు గమనిస్తున్నారా? కట్ వర్క్ అయితే వచ్చిందండి. సో ఇదన్నట్టు ఇది కూడా తనదేనండి. ఈ 2 బ్లౌజులు తనయే. 2 బ్లౌజులు కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వేరే కస్టమర్ అండి, అంబ్రెల్లా స్లీవ్స్ అయితే పెట్టాను. సో బ్లౌజ్ వచ్చేసి శారీలో ఉంది, లోపల అయితే చిన్న స్లీవ్స్ బ్లౌజ్గా ఇచ్చానండి. శారీలోని ఒరిజినల్ క్లాత్ నేను ఇచ్చిన, కాకపోతే వాళ్ళకి ఇప్పుడు అంబ్రెల్లా స్లీవ్స్ కావాలి అన్నారు కాబట్టి వాళ్ళు బయట నుంచి క్రేప్ క్లాత్ అయితే తెచ్చుకున్నారు. ఇది క్రేప్ అండి, పై క్లాత్ స్లీవ్స్ కేసింది క్రేపు. నేను పీకో అయితే చేసేసిన 3కి. మనము ఇట్లా అంటే ఒక్కొక్కసారి కంఫర్ట్గా ఉండడానికి, చెయ్యి ఎత్తిన పని చేసుకున్నా కంఫర్ట్గా ఉండడానికి లోపల అయితే చిన్న చెయ్యి అయితే పెట్టేశానండి. ఇది పెట్టుకోవడం వల్ల మనకు మంచి కంఫర్ట్గా ఉంటుంది, ఎట్లాంటి ఫీలింగ్ కూడా ఉండదు. సో అందుకనేసి తనకు పెట్టేసి ఇట్లా లేయర్స్ అయితే 3 ఇచ్చాను. ఈ మూడు లేయర్స్కి అయితే మీటర్ క్లాత్ అయితే కంపల్సరీ పడుతుందండి ఎవరికైనా సరే. సో ఫ్రంట్ వచ్చేసి మాత్రం నేను నార్మల్ షేప్ పట్టి బ్లౌజ్ పెట్టేసిన. పైపింగ్ అయితే ఇక్కడ ఫ్లవర్స్ ఏదైతే వచ్చిందో, సో కొంచెం క్రీమ్ కలర్. సో దీనికైతే నేను పైపింగ్ క్రీమ్ కలర్ అయితే యూజ్ చేశానండి. ఫ్లవర్స్లో వచ్చిన కొంచెం డార్క్నెస్ ఉంది, నేను ఇలా దీని కాంబినేషన్ ఉండాలనేసి ఇట్లా క్రీమ్ కలర్ అయితే యూజ్ చేశాను. ఒక్క నిమిషం, ఓకేనా?
ఈ విధంగా రౌండ్ నెక్ డీప్ ఇచ్చేసి థ్రెడ్స్ అయితే పెట్టానండి. బ్యాక్ వచ్చేసి పైపింగ్ వేసుకున్నాను. సో బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా పైపింగ్ అయితే పైపింగ్ చేసుకున్నాము. మొత్తం టోటల్ లోడింగ్ అయితే వచ్చేసింది. నేను చేతులకు కూడా పైపింగ్ వేయలేదండి, వేద్దాం అనుకున్నాను కాకపోతే కనిపించదు కదా అనేసి నేను పైపింగ్ అయితే వేయలేదు. సో ఇదైతే మనకు ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తను ఇంకో బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకుందండి. ఈ విధంగానే ఆరెంజ్ కలర్ది చాక్లెట్ కలర్ బ్లౌజ్. సో దానికి అక్కడక్కడ చిన్న చిన్న ట్రయాంగిల్ షేప్ లో ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది. తను వచ్చేసి మళ్ళీ ఇదే బ్లౌజ్ కి క్రేప్ కలర్ క్లాత్ అయితే తెచ్చుకుందండి. నేను 3 లేయర్స్ అయితే వేసేసి లోపల చిన్న చెయ్యి అయితే పెట్టేశాను. ఈ విధంగా ఆరెంజ్ కలర్ పైపింగే వేసానండి. బ్లౌజ్ మంచి లుక్ వచ్చింది. సో టోటల్ అయితే లోడింగ్ చేశాను. హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా పెట్టానండి. నడుము కూడా పైపింగ్ వచ్చింది. సో ఇదైతే ఈ 2 బ్లౌజులు తనేనండి. ఈ బ్లౌజులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇది కూడా ఇప్పుడు అంబ్రెల్లా స్లీవ్స్ చూపించాను కదా తనదేనండి. ఈ బ్లౌజ్ కూడా చేతులు అయితే ఈ విధంగా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా. సో తన ఈ విధంగా ఒక బ్లౌజ్ కూడా లేదండి. ఈ మోడల్ అయితే పెట్టించుకుంది. లోపల లైనింగ్ అయితే వద్దని చెప్పిందని నేను లోపల లైనింగ్ అయితే వేయలేదు. మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, తను వద్దన్నది అనేసి నేను వేయలేదు. ఇక్కడ కిందికి వచ్చేసి ఈ కలర్ లోనే పైపింగ్ చేశాను. చూడండి ఇక్కడ కూడా మనకు పైపింగ్ వచ్చింది. ఇవి ఇక్కడ షేప్ లో మధ్యలో మీరు చూస్తున్నారా, చూడండి కనిపిస్తుందా, ఇక్కడ పైపింగ్ అయితే చేసుకున్నాను. నెక్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ వచ్చిందండి. బ్లౌజ్ కి అయితే బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టానండి. ఈ విధంగా హ్యాంగింగ్స్ ఇచ్చాను. ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కదా. సో ఈ బ్లౌజ్ అయితే శారీ అయితే ఈ విధంగా వచ్చింది. శారీలో చిన్న పీస్ తీసుకొని ఈ విధంగా 3-4 కుచ్చులు వచ్చేటట్టు వీ షేప్ ఇచ్చేసి పెట్టానండి. కృష్ణ ముకుంద మురారి టైపు. సో ఈ విధంగా అయితే పెట్టేసిన. సేపటి బ్లౌజ్ ఫ్రంట్ వచ్చి స్క్వేర్ నెక్. ఇది చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ ఫ్రంట్ వచ్చి స్క్వేర్ నెక్. సేమ్ వీటికి కూడా ఈ బ్లౌజ్ లో కూడా ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్కేనండి. ఇక్కడ కూడా చూడండి సేమ్ ఈ బ్లౌజ్ కూడా స్క్వేర్ నెక్కే. ఈ విధంగా ఇట్లా వచ్చేసి ఇట్లా వస్తుంది అన్నట్టు. సో ఇక్కడైతే ఇవన్నీ నేను కంప్లీట్ చేసుకున్నాను బ్లౌజ్లన్నీ. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా నేను కంప్లీట్ చేసుకోవాలి. సండే వరకు 20 బ్లౌజెస్ అయితే ఇవ్వాలండి కస్టమర్కి. ఇదన్నట్టు ఇవన్నీ నేను 1 డేలో స్టిచ్ చేసిన బ్లౌజ్ అన్ని, 1 డేలో స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ ఇవన్నీ. ఇవైతే నేను ఇప్పుడు పక్కా పెట్టేసుకుంటున్నా. కటింగ్ చేయాల్సిన బ్లౌజ్లు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. 1 2 3. ఇదైతే ఒకే కస్టమర్ బ్లౌజ్లు 3. సో మనకి ఇక్కడ మెజర్ది కూడా ఇచ్చారండి బ్లౌజ్. ఇదైతే నేను కంప్లీట్ చేసుకోవాలి. సో వేరే కస్టమర్స్ వచ్చేసి చూడండి ఒకే కలర్ శారీస్ ఎవరిది వాళ్ళకి ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఈ 3 కూడా నేను కంప్లీట్ చేసుకోవాలి రేపటి వరకు. సో ఇక్కడ ఇవి అయితే ఒకే కస్టమర్ అండి, ఒకే కస్టమర్. ఈ డ్రెస్ మొత్తం చూసారు కదా. సో దీనికి అయితే సాటిన్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ అయితే నేను చూపిస్తాను ఏ విధంగా ఉందో. చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. దీన్ని ఇప్పుడు ఈ క్లాత్ కింద వచ్చేసి కట్ వర్క్ వచ్చింది, మనకి కట్ వర్క్ టైప్ వచ్చింది. ఈ కట్ వర్క్ టైప్ బ్లౌజ్ ఇది ఉంది కదా నెట్, ఇది ఏ విధంగా అంటే లాంగ్ లెంత్ డ్రెస్ కుట్టాలండి. 4 ఇయర్స్ పాపకైతే కుట్టాలి ఇది. సో దానికైతే వాళ్ళ మదర్ వచ్చేసి ఈ కలర్ శారీని అయితే తీసుకొచ్చారు. ఇది మొత్తం టోటల్ ఫ్రాక్ ఏమో బ్లౌజ్ పీస్ అండి. ఇది 2 కాంబినేషన్. ఇది వచ్చేసి లెహంగా అన్నట్టు, కింద మన క్రాప్ టాప్ అండి. ఇది ఈ డ్రెస్ మాత్రం క్రాప్ టాప్. ఇది వచ్చేసి కింది వైపు, ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఇక్కడైతే మనకి బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ కింది వైపు వచ్చినట్టు కుట్టేసేయాలి. ఇదైతే దీనికి సాటిన్ కూడా తీసుకొచ్చారు వాళ్ళే. మనమే కాటన్ వేసి క్యాన్ అనేది దీనికి సంబంధించి ఈ క్యాన్ అయితే ఈ డ్రెస్లకు 2 వేసుకోవాలి. ఇక్కడ 2 డ్రెస్లకు నేను వేయాలి. సైడ్ కట్ వర్క్ వచ్చింది కదా, ఇది మనకి కింద ఫ్రంట్ సైడ్ నడుము దగ్గర కట్ వర్క్ రావాలి. ప్లస్ చేతిలో కూడా రావాలండి. ఈ చేతులు వచ్చేసి బుట్ట చేతులు పెట్టాలి. వీటి యొక్క కటింగ్ ప్రాసెస్, స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. దీనికి
సాటిన్ కూడా తెచ్చారు. సో ఇది వచ్చేసి ఈ 2 కలర్స్ వచ్చేసి ఇది లెహంగా, ఇది వచ్చి బ్లౌజ్. ఇదేమో మొత్తం పైనుంచి కింద వరకు ఫ్రాక్ టైప్. స్లీవ్స్ వచ్చేసి అంబ్రెల్లా స్లీవ్స్, మనకు రెక్టెడ్ గా పఫీ వస్తాయి కదా. సో ఆ మెథడ్ అయితే ఇక్కడ పెట్టాలి. ఈ 2 అయితే కంప్లీట్ చేసుకోవాలి వర్క్. ఇప్పుడు రేపు నేను ఇవి చేయాలి, ఇప్పుడు చూపించిన ఆ బ్లౌజ్ చేయాలి, ఇవన్నీ అయితే వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో అయితే కటింగ్ ప్రాసెస్, స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి. ఇక్కడైతే కటింగ్ చేసి పెట్టిన బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. పైపింగ్ అయితే ముందుగానే ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, పైపింగ్ ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టేసుకొని లైనింగ్ కి అటాచ్ చేసుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే మాత్రం ఈ లైనింగ్ కి లోడింగ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి, లైనింగ్ కి పైపింగ్ అటాచ్ చేసుకొని ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేశానండి. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఫినిషింగ్ బ్లౌజ్ ఏ విధంగా ఉంటుంది. సో ఆ మెథడ్ అయితే నేను అప్లోడ్ చేశాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్స్ కూడా పెట్టానండి. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రీవియస్ వీడియోలో నోట్స్ మెయింటైనింగ్ గురించి చెప్పానండి. ఆ నోట్స్ మెయింటైనింగ్ ఏ విధంగా చేసుకోవాలి, బుక్స్ ఏ విధంగా రాసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ.